వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఈ మధ్య ఏంటో అన్నిటికీ ఎక్సైటింగ్గానే ఉంటున్నాను. మీకు కనిపించడం అలా కనిపిస్తున్నాను కానీ దాని తర్వాత మళ్ళీ నీరసంగా పడుకుంటున్నాను అనమాట. బట్ చెప్పడం అయితే చాలా ఎక్సైటింగ్గా షేర్ చేసుకోవాలనిపిస్తుంది అన్నీ కూడా. ఎందుకంటే అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అండ్ ఆల్సో మళ్ళీ రాని ఎక్స్పీరియన్సెస్ కాబట్టి, సో మూమెంట్స్ కాబట్టి, సో హ్యాపీగా షేర్ చేసుకోవాలనిపిస్తుంది ప్రతి చిన్న మూమెంట్ కూడా. హోప్ యూ అండర్స్టాండ్ అందరూ కూడా. సో ఈరోజు అయితే మీకు థంబ్నెయిల్ బట్టి ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈరోజు హాస్పిటల్ బ్యాగ్ మనం ప్యాక్ చేసేసుకుందాం. నేనైతే కావాల్సినవన్నీ ముందుగా ఆర్డర్ చేసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇదిగో ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. సో మీ ముందే చక్కగా ప్యాక్ చేసుకుందాము మీతో మాట్లాడుకుంటా అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిలే ఏం లేకుండా బ్యాగ్స్ చూపిస్తాను. నేనైతే 2 బ్యాగ్స్ పెట్టుకుంటున్నా. నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్లో అలా నాకు సజెషన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇన్స్టాగ్రామ్ బాగా మన సర్చ్ని అండ్ ఆల్సో మనం మా ఇంట్రెస్ట్ బట్టి ఫీల్ మారుస్తూనే ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి బేబీవి, ప్రెగ్నెంట్వి అండ్ ఆల్సో పోస్ట్ పార్టమ్వి ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. హాస్పిటల్ బ్యాగ్ ఇవన్నీ కూడా. అండ్ చాలా ఫన్నీ రీల్స్ కూడా వచ్చాయి. అవన్నీ సేవ్ చేసుకుంటాను కానీ నాకు మళ్ళీ ఎడిట్ చేయడానికి అండ్ ఆల్సో అవి చేయడానికి నాకు అసలు కుదరట్లేదు అనమాట. సో అలా పక్కన పెట్టేస్తే ఈరోజు అయితే హాస్పిటల్ బ్యాగ్. సో బ్యాగ్ ప్యాక్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ బ్యాగ్స్ పెట్టుకున్నానో చూపిస్తా. 2 టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ పెట్టుకున్నా. వన్స్ వచ్చేసి డైపర్ బ్యాగ్, ఈ బ్యాగ్ అనమాట. ఇంకొకటి వచ్చేసి నార్మల్ నాకు సంబంధించిన బ్యాగ్. సో 2 బ్యాగ్స్ పెట్టుకున్నా. అన్నీ ఒక బ్యాగ్లో క్లమ్జీగా ఉండకుండా బేబీకి సంబంధించింది సెపరేట్ బ్యాగ్, నాకు సంబంధించిన సెపరేట్ బ్యాగ్, 2 బ్యాగ్స్ పెట్టుకుంటున్నా. అండ్ ఇవి కాకుండా బెడ్షీట్స్ కానీ లేకపోతే బెడ్షీట్ అన్నీ హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారనుకోండి. బట్ మనతో పాటు మమ్మీ కానీ డాడీ కానీ ఉంటారు కాబట్టి, మమ్మీ కానీ ప్రవీణ్ కానీ ఉంటారు, ఇద్దరులో ఎవరొకరు ఉంటారు. సో వాళ్ళ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఇంకో బ్యాగ్ అవుతాయి. సో అవి నేను చూపించట్లే ప్రస్తుతానికైతే. ఈ బ్యాగ్స్ అనమాట. సో నేనైతే బ్యాగ్ కూడా కొత్తవే అనమాట, పాతవి ఏం తీసుకోలే, కొత్త బ్యాగ్సే. ఇది యాక్చువల్గా నేను లాస్ట్ టైము నా పర్సనల్వి పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ తీసుకున్నా. ఇది సింపుల్గా ఉంటుంది. లాస్ట్ టైం నేను ఇది అమెజాన్లోనూ లేకపోతే ఫ్లిప్కార్ట్లోనూ పర్చేస్ చేశాను. ఇదేంటంటే మనకి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, అంటే మనకి సూట్ కేస్కి కూడా మనం ఫిట్ చేసేసుకోవచ్చు బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు. అందువల్ల ఇది తీసుకున్నా. నేను అప్పుడు తీసుకున్నప్పుడు నేను అసలు ఇలా యూజ్ చేస్తానని తెలీదు. ఇలా ఒక హాస్పిటల్ బ్యాగ్ ఇందులో పెట్టి ఇది అలా ఓపెన్ చేస్తానని తెలీదు అసలు. నార్మల్గా పర్చేస్ చేశాను అంతే అప్పట్లోని. అంటే అమెజాన్ ఏంటంటే కొలాబరేషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, బ్యాగ్స్ కలెక్షన్ చేయండి లేకపోతే ఇలా చెప్తారు, ఫుట్వేర్ కలెక్షన్ చేయండి. సో వాళ్ళు అలా చెప్పినప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఒక వీడియో చేశాను. సో అప్పుడు కొన్నదనమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్ చూపిస్తే లోపల జిప్ వస్తుంది ఇలాగా, అండ్ ఆల్సో పాకెట్స్ వస్తాయి అన్నమాట. ఇలాగా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మీరు బెటర్ ఇలాంటివి కొనేటప్పుడు కుట్లు వేయించేస్తే మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట, అయితే చిదక్కుండా ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ ఒక పౌచ్ వచ్చింది, అండ్ ఇక్కడ ఒక జిప్, అండ్ లోపల ఒక జిప్, అండ్ ఇక్కడ ఒక జిప్. చాలా మల్టీ ఇవి ఉన్నాయన్నమాట. అండ్ సైడ్ ఇలా పాకెట్ కూడా ఇచ్చారు. ఇలా ఉంటుంది బ్యాగ్. అండ్ వెనకతలు కూడా జిప్ వస్తుంది. చాలా జిప్స్ ఉన్నాయి దీనికి. అండ్ హ్యాండిల్ కూడా ఇది ఇచ్చారు పెద్దది. అండ్ ఆల్సో మనం చేతితో పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ అనమాట. ఓవరాల్గా బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్లాసీగా, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇది మీరు ఇన్కేస్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవన్నీ మ్యాక్సిమం నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఆన్లైన్లో నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో బ్యాగ్ ఇలా పక్కన పెడదాం. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి డైపర్ బ్యాగ్ అనమాట. ఇది నేను యాక్చువల్గా కొనడానికి చాలా ఆలోచించాను, చాలా సర్చ్ చేశాను. లైక్ మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా అన్నీ కూడా చెక్ చేశాను, ఏజియో అన్నీ చెక్ చేశాను అనమాట. సో నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించింది. ఇది నేను రివ్యూస్లో కూడా ఒక ఆమె వెకేషన్కి వెళ్ళేటప్పుడు ఈజీగా తను క్యారీ చేయడం అనేది ఫోటో పెడతారు కదా రివ్యూస్లో, అది చూశాను అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే, దానికి తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది. నేను ఈరోజు ఏ ప్రోడక్ట్ని ఏ వెబ్సైట్ని ప్రమోట్ చేయట్లే, నేను కొనుక్కున్నాను కాబట్టి మీకు ఇన్కేస్ యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఇన్కేస్ మీకు కనుక ఈ వీడియోలో నేను ఇన్కేస్ ఏమైనా మిస్ చేసి ఉంటే నాకు చెప్పండి, ఎందుకంటే ఇంకా చాలా సామాన్లు పెట్టాలి. సో జస్ట్ ఇప్పుడైతే ఇవి ఎలా ఉన్నాయి. సో ఈ 2 డేస్లో మళ్ళీ ఏదో ఒకటి యాడ్ చేస్తూనే ఉంటాను. సో ఈ బ్యాగ్ అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాగ్ చూసేద్దాం. ఇదేంటంటే మనం దీనికి స్పెషల్ ఏంటంటే మనం బ్యాక్ ప్యాక్లో కూడా పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ హ్యాండ్ బ్యాగ్లో కూడా తగిలించుకోవచ్చు. లైక్ ఇక్కడ ఒక రింగ్ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఒక రింగ్ ఇచ్చారు.
ఎక్స్ట్రా. ఇదేంటంటే మనం క్రాస్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇలా నేనైతే ఇలా తగిలించాను కదా, ఇది మనం బ్యాక్ ప్యాక్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి కంపార్ట్మెంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా బ్యాగ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది బ్యాగ్. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, నేనైతే స్కై బ్లూ ప్రిఫర్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇక్కడ జిప్ వస్తుంది అండ్ ఇది ఓపెన్ ఉంటుంది అనమాట లోపల ఇలాగా. ఇది సెపరేట్ కాదు, ఇది ఒక పాకెట్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనం పాల బాటిల్స్ పెట్టడానికి. అండ్ ఇది నేను 1 టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పర్చేస్ చేసా. అంటే తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే ఫీడింగ్ బాటిల్స్ కానీ, ఎక్కడికైనా సరదాగా మాకు బేబీ పుట్టిన తర్వాత అకేషన్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. లైక్ మిట్టుగడ బర్త్డే కానీ, నా బర్త్డే కానీ, మా యానివర్సరీ కానీ, ఇలా వరుసగా మాకు అకేషన్స్ వస్తున్నాయి. సో ఎక్కడికైనా వెళ్తాం కదా అని చెప్పి, సో ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్లా ఉంటుందని కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా సరే ఇది తీసుకున్నాను. ముందు ఇలా ఓపెన్ చేసేస్తే మీకు ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవడానికి, లైక్ పాల బాటిల్ కానీ, లేదంటే ఫార్ములా మిల్క్, సెర్లాక్ కానీ ఇలాంటివి ఏదైనా యూస్ చేయడానికి. అండ్ దీనికి ఇలా థర్మల్ది ఉంది, సో మనం హాట్ది ఏమైనా పెట్టినా సరే హాట్గానే ఉంటుంది అనమాట, థర్మల్ది ఉండడం వల్ల లోపల. సో ఇది నాకు బాగా నచ్చింది, సిల్వర్ ఫాయిల్ టైప్ ఉంటుంది కదా, హీట్ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా, సో అది. సో ఇది ఇలాగా క్లోజ్ చేసేస్తే, అండ్ సైడ్ని కూడా మీకు ఇలాగా ఇంకొక పాకెట్ అనేది ఇచ్చారు, లైక్ మన వాటర్ బాటిల్స్ ఏమైనా పెట్టుకోవడానికి. సో ఇలా ఓపెన్ చేసేస్తే ఇది ఏంటంటే మనకి చూడండి క్లచ్ టైప్ ఓపెన్ అవుతుంది చూసారా, అలా ఇక్కడ మనకి లోపల ఇనప రాడ్లు ఉంటాయన్నమాట. సో ఇలా క్లోజ్, ఇలా ఓపెన్ ఇలా చేసుకోవచ్చు. అండ్ లోపల కంపార్ట్మెంట్ చాలా స్పేషియస్గా ఉంటుంది లోపల. అండ్ ఇలా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ లాగా వచ్చాయి. సో మనం ఏమైనా ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా ఇందులో పెట్టుకోవచ్చు. డైపర్స్, లేదంటే పిల్లలవి చేంజింగ్ మ్యాట్స్, ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది డైపర్ బ్యాగ్ నాకైతే సూపర్గా నచ్చింది. సో ఇది ఇలా పక్కన పెట్టేద్దాం. సంబంధించినవి చూపిస్తా, అంటే లైక్ నాకు ఏం అవసరం హాస్పిటల్లో దానికి తగ్గట్టు. ఫస్ట్ వచ్చేసి నైట్ వేర్ తీసుకున్నా. నైట్ వేర్ వచ్చేసి ఈ 3 తీసుకున్నాను అనమాట, ఈ 3 పెడదామని. ఆల్మోస్ట్ ఒక 3 to 4 days వరకు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. సో అందువల్ల ఇవి తీసుకున్నాను. ఈ 2 వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేసా. ఇది పాత నైటీయే, కొత్త నైటీ కాదు. దీనికి ఏంటంటే బటన్స్ వస్తుంది మధ్యలో, సో మన ఫీడింగ్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా మనకి ఇప్పుడు ఫీడింగ్ నైట్ వేర్ అని చెప్పేసి ఇవి మ్యాక్సిమమ్ ప్రెగ్నెంట్ డెలివరీ అయిన వాళ్ళందరి దగ్గర ఇలాంటివి ఉంటాయేమో. సో ఇవి 300-400 రేంజ్లో మీషోలో తీసుకున్నాను. సో ఇదేంటంటే నేను ఓన్లీ మెటర్నిటీ వేర్ అని కాకుండా తర్వాత యూజ్ అయ్యేదానికి కూడా తగ్గట్టు తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనకి ఇలా నైట్ వేర్ ఎలా వస్తుంది, అండ్ మనం ఫీడింగ్ చేయాలంటే మనం ఇలా పైకి పుష్ చేసుకొని ఇలా ఓపెన్లా ఉంటుంది అనమాట. సో ఇలాగా మనం ఫీడ్ చేయడానికి బాగుంటుంది. ఇందులోనే సేమ్ అనమాట, ఇది కూడా సేమ్ ఉంది. నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది, ఇలా వస్తుంది. బ్లూ కలర్ మాత్రం నాకు భలే నచ్చింది. సో ఈ 2 నైటీస్ పెట్టుకున్నాను. 3 to 4 days కాబట్టి మ్యాక్సిమం మనం ఇంక డ్రెస్లు అవి వేసుకోలేము కదా, సీ సెక్షన్ కాబట్టి. మీకు తెలుసు కదా, నేను సీ సెక్షన్ అనే చెప్పారు డాక్టర్. తర్వాత ఇది పాత నైటీనే, కొత్త నైటీ ఏం కాదు, జూలియట్ బ్రాండ్ది. సో ఇది మనకి సెంటర్లో జిప్ ఉంటుంది అనమాట, అందువల్ల ఇది తీసుకున్నాను. సో ఇది ఇలా పక్కన పెట్టేస్తే, అండ్ నా కోసం అయితే నేను ఒక టవల్ క్యారీ చేసా, ఇది ఒక టవల్. అండ్ తర్వాత గబగబా చూపిస్తున్న వీడియోలు అంతా అవ్వకుండా. అండ్ తర్వాత వచ్చేసి ఓవర్ నైట్ పీరియడ్ ప్యాంటీస్ తీసుకున్నా. ఇవి ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను అమెజాన్లో. ఇది యాక్చువల్గా చాలా మంది యూజ్ చేయడం చూశాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఇన్ని సామాన్లు అసలు ఏమి లేవు, జస్ట్ నార్మల్ శానిటరీ ప్యాడ్సే యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా ఆప్షన్స్ పెరిగిపోయాయి. సో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని అవి కొన్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇదేంటంటే మనకి జస్ట్ నార్మల్గా పిల్లలకి డైపర్స్ ఎలా వేస్తారో అలాగే అనమాట. సో ఎవర్టీన్వి ఎవర్ ఈవ్ అనే బ్రాండ్ అనమాట, ఓవర్ నైట్ పీరియడ్ ప్యాంటీస్. సో ఇలా తీసుకుని, ఇది జస్ట్ మనం సీ సెక్షన్ తర్వాత మనకి బ్లీడింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకుని. ఇందులో చిన్న ప్యాక్ లేదు, చిన్న ప్యాక్ ఉంటే ఇప్పుడు నేను ట్రై చేసి ఇంకోటి ఆర్డర్ చేద్దాను. ఇది ఒకటే ప్యాక్ ఉంది. అండ్ ఇది అప్ to 12 hours ప్రొటెక్షన్ ఇస్తుందట. సో ఇది నాకు అంతగా ఐడియా లేదు. సో ఇందులోనే ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఇండివిజువల్గా ప్యాక్ అయ్యి ఉన్నాయి ఒక్కొక్క ప్యాంటీ. సో దీని మీద మనం ఎక్స్ట్రాగా అండర్వేర్ వేయాల్సిన అవసరం ఉండదు, ప్యాంటీ లాగే మనం వేసుకొని రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. సో ఇలా ఇండివిజువల్గా ఉండడం వల్ల నేను ఈ ప్యాకెట్ అంతా హాస్పిటల్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎన్ని రోజులైతే ఉంది నాకు అవసరం బట్టి నేను 2-3 పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. సో ఇది తీసుకున్నా.
అయితే ఇన్నర్స్ అన్నీ కూడా ఇందులో తీసుకున్నాను అనమాట. ఇన్నర్స్ కూడా నేను మీకు ఒకటి రెండు అలా చూపిస్తా. ఎందుకంటే నేను ఏ బ్రాండ్ ప్రిఫర్ చేశాను అనేది చాలా వెబ్సైట్స్ చూశాను. నాకేంటంటే చెప్పాను కదా మిటు టైంలో ఇలాంటి ఇన్నర్స్ కానీ లేకపోతే ఇలా పీరియడ్ ప్యాంటీస్ ఇవేం కూడా తెలియవు, అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. సో మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. అప్పుడు నా ఏజ్ 20, ఇప్పుడు 31 నా ఏజ్. సో చాలా మందికి డౌట్ ఉండింది అనమాట. సో ఇన్నర్స్ వచ్చేసి నేను అప్పుడు నార్మల్ ఇన్నర్స్ వాడేసేదాన్ని. ఇన్నర్స్ వేసుకొని జస్ట్ నేను ఇన్నర్ పుల్ చేసేటప్పుడు ఏమైందంటే మిల్క్ ఓవర్ఫ్లో ఆ టైట్గా పట్టేసి ఉండడం వల్ల మిల్క్ ఓవర్ఫ్లో అయిపోయేది మిట్టుగాడికి. సో అందువల్ల నేను ఇంకా ఆ మిస్టేక్ అనేది ఈసారి జరగకుండా ఉండడానికి, దట్టు నాకు చాలా సఫికేటింగ్గా అనిపించేది అనమాట. బ్రెస్ట్ నేను అది తీయడం వల్ల చాలా అన్కంఫర్టబుల్గా కూడా అనిపించేది. అందువల్ల ఇవి నాకు చాలా అవసరం అనిపించింది ఈసారి, అందువల్ల ఇది తీసుకున్నా. ఇవేంటంటే ఫీడింగ్ బ్రాస్ అనమాట. జస్ట్ క్లిప్ ఉంటుంది ఇక్కడ, క్లిప్ ఇలా తీసేసుకొని ఎలాస్టిక్ సేమ్ అలాగే ఉంటుంది, మీకు అసలు బర్డెన్ ఏం అనిపించదు, అంటే ప్రెషర్ ఏం పడదు బ్రెస్ట్ మీద. సో జస్ట్ మనం ఇలా ఉంటుంది, మనం ఫీడ్ చేసేసుకోవచ్చు బేబీకి. సో ఇవి నేను కొత్తగా చూపిస్తున్నానని ఏం కాదు, నేను తీసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను అంతే. అండ్ ఇవి నేను అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కలుపుకున్నాను, ఫ్యాబ్మీ అనే బ్రాండ్ అనమాట. సో ఇలాంటివే నేను ఈ 2 తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదొకటి ట్రై చేద్దామని ఇది తీసుకున్నాను. ఇంకా మ్యాక్సిమం నేను ఒక 1.5 year వరకు ఫీడింగ్ చేస్తాను కాబట్టి మిల్క్ కనుక ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటే కనుక అందువల్ల ఇవి బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇవి ఫీడింగ్ అప్పుడనే కాదు, తర్వాత కూడా మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అంటే ఫీడింగ్ అప్పుడే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఆర్ మెటర్నిటీకి ఇదే పర్టికులర్గా యూజ్ చేస్తే తర్వాత మీకు యూజ్ ఉండదు. సో నేను కుర్తీస్ నుంచి ఇన్నర్స్ వరకు ఏది కొన్నా సరే తర్వాత కూడా యూజ్ చేసుకునేలాగా డిజైన్ కానీ కంఫర్ట్గా ఉండేలా చూసుకుంటున్నాను, తర్వాత వేస్ట్ అవ్వకూడదు కదా మనకి. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా థిక్ క్వాలిటీ, సేమ్ ఇది కూడా ఫీడింగ్ బ్రాండే. ఇలా క్లిప్ తీసేసుకోవచ్చు, 2 పక్కల తీసుకొని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా నేను ఇందులో పెట్టుకున్నాను, నా ఇన్నర్ వేర్ అంతా కూడా ఇందులో పెట్టుకుందామని చెప్పి. తర్వాత మెడిసిన్స్ అనమాట. నాకు నార్మల్గా థైరాయిడ్ మెడిసిన్ తప్ప నేను ఇంకే మెడిసిన్ యూజ్ చేయను. ప్రస్తుతానికైతే విటమిన్ టాబ్లెట్స్ మేడం ఏవైతే నాకు సజెస్ట్ చేశారో అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో బై ఇన్ కేస్ అవి వేసుకోమంటారేమోనని చెప్పేసి ఇది తీసుకున్నా, ఇది నేను క్యారీ చేస్తున్నాను అనమాట. థైరాయిడ్ మెడిసిన్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అండ్ ఇంతకుముందు అయితే మైగ్రేన్ బాగా ఉండేది, మైగ్రేన్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఆ మైగ్రేన్ ఇష్యూస్ కూడా ఏం లేవు. సో డోలో అయినా ఏవైనా సరే కిట్ మొత్తం ఇందులోనే ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఇది క్యారీ చేస్తే బెటర్ కదా అని. అండ్ ఇది ఏంటంటే పౌచ్ చాలా బాగుంటుంది, మీరు శానిటరీ ప్యాడ్స్ కూడా ఇందులో హ్యాపీగా మీరు క్యారీ చేసుకోవచ్చు. సో ఇది దాని తర్వాత మీకు ఒక ఫన్నీది ఏంటి చెప్తానంటే, నాకు అసలు మమ్మీ ఫుడ్ పెట్టదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దారుణంగా పరిచయం చేస్తుంది అంటే నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను ఓపిక ఉన్నంత వరకు, ఎందుకంటే నేను ఏ స్టేజ్లో ఉంటానో నాకు సీరియస్లీ తెలియదు ఈసారి. సో మమ్మీ ఏంటంటే ఈ 2 బిస్కెట్లే ఇస్తుంది నాకు. సో అందువల్ల ముందుగా కొని పెట్టుకున్నాను అనమాట. ఈ 2 ప్యాకెట్లు బ్యాగ్లో పెట్టుకుందామని. మ్యాక్సిమం హాస్పిటల్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, బట్ మమ్మీ అయితే అది అలౌ చేయదు. 100% నాకు బల్లగుద్ది చెప్తాను, మమ్మీ అయితే అవి అలౌ చేయదు. ఇవి కూడా ఏంటనుకుంటున్నారు, ఆ 3 రోజులకి ఇవే. అంటే మార్నింగ్ 2 బిస్కెట్లు, ఈవినింగ్ 2 బిస్కెట్లు, కాఫీ, మధ్యాహ్నము ఇన్ కేస్ అన్నం తినేలాగా అయితే కనుక అన్నము. ఆ అన్నంతో కూడా కొన్ని ఉంటాయన్నమాట పచ్చిమ కూరలు, బీరకాయ ఫ్రై, పెప్పలదుంప పచ్చడి, జీలకర్ర పచ్చడి, అండ్ ఇంకొకటి ఏంటి అలాంటి పచ్చళ్ళే పెడుతుంది అనమాట మమ్మీ. సో అసలు ఛాన్సే లేదు. నేనైతే లిటరలీ మేరీ బిస్కెట్సే ఇచ్చేది మిట్టుగా టైంలో. అండ్ ఇది ఇంటికి వచ్చిన తర్వాత మిట్టుగా టైంలో 10 days హాస్పిటల్లో ఉన్నాయి, ఇంటికి వచ్చిన తర్వాత 50-50 ఇచ్చేది. ఇవి నేను చిన్న ప్యాకెట్స్ కొన్నా, అందుకే చిన్న ప్యాకెట్స్ కొన్నా. పెద్ద ప్యాకెట్స్ మళ్ళీ ఓపెన్ చేస్తే గాలి పట్టేస్తాయని చిన్న ప్యాకెట్స్ కొన్నా. ఇవి కరెక్ట్గా మార్నింగ్ 2 బిస్కెట్లు విత్ కాఫీ, ఈవినింగ్ 2 బిస్కెట్లు విత్ కాఫీ, అంతే. అంతకుమించి ఆ కాఫీ కూడా పల్చగా పాలు 1/2 లీటర్, వాటర్ 1/2 లీటర్ వేసి పట్టిక వేసి, కాఫీ పౌడర్ పట్టిక వేసి మరగబెట్టి ఇస్తుంది అనమాట. సో పరిచయం మాత్రం సూపర్ ఉంటుంది అనమాట, నాకు తీరువే ఇది బాగా. సో అందువల్ల బిస్కెట్ ప్యాకెట్స్ 2 పెట్టుకున్నాను. బై ఇన్ కేస్ దాని తర్వాత అంటే ఆపరేషన్ తర్వాత రోజు కానీ లేకపోతే ఆ తర్వాత రోజు నాకు బాగా ఆకలేస్తుంది. మెయిన్ నన్ను ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బాగా ఆకలేస్తుంది కదా, అందుకని నేను పెట్టుకునే సామాన్లు అయితే నా పర్సనల్ సామాన్లు ఇవే. అండ్ దీంతో పాటు నేను మాస్క్ ఒకటి పెట్టుకోవాలి,
మౌత్ మాస్క్ ఉంటుంది కదా, ఆ మాస్క్ ఒకటి పెట్టుకోవాలి అండ్ నాప్కిన్స్ పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలి. అవి నేను తర్వాత చూసుకొని పెట్టుకుని, ఇంకా 2-3 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు బేబీకి చూసేద్దాం. బేబీ బ్లడ్లో వచ్చేస్తే నేను ఫస్ట్ అయితే చేంజింగ్ షీట్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనము డిస్పోజబుల్ చేంజింగ్ మ్యాట్స్ అనమాట. ఇవి మనం యూజ్ చేసిన తర్వాత పడేయచ్చు. ఇవి ఏంటంటే నేను ఆల్రెడీ ఇది వీడియో షూట్ చేశాను మీకు. ఇది ఇలా ఓపెన్ చేస్తే మనం బేబీని ఇంటి మీద పడుకోబెట్టి మనం నాపీస్ అవి చేంజ్ చేయడం కానీ, లేకపోతే స్నానం చేసిన తర్వాత పాటీ ఏమైనా చేసిన ఇవన్నీ చేంజ్, డైపర్ చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ చేంజింగ్ షీట్స్తో మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు. ఇందులో కూడా చిన్న ప్యాకెట్ లేదు, అందువల్ల నేను ఎక్కడికైనా యూజ్ చేసేటప్పుడు, ట్రావెలింగ్కి యూజ్ చేసేటప్పుడు అలా ఇక్కడ నుంచి నేను మళ్ళీ అనకాపల్లి వెళ్తాను కదా, అప్పుడు ట్రావెలింగ్లో యూజ్ అవుతుంది తీసుకున్నాను. ఇవేంటంటే 10 మ్యాట్స్ ఉంటాయి మొత్తం. ఇది ఒక 2-3 మ్యాట్స్ అలా పెట్టుకుంటే, ప్యాకెట్ మొత్తం పెట్టను, 2-3 ప్యాకెట్స్ అలా పెట్టుకుంటాను అనమాట. దాని తర్వాత నేను ఇంకొకటి నేను మీకు చూపించలే, నాకు సంబంధించిన ఏంటంటే డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి కూడా నేను మొత్తం బ్యాగ్లో పెట్టను, ఇందులో కూడా మ్యాక్సిమం ఒక 2-3 అలా పెట్టుకుంటాను అనమాట. ఇవేంటంటే మిట్టుగా టైంలో నాకు మిల్క్ ఓవర్ఫ్లో అయ్యేది, ఎందుకంటే మమ్మీ పెట్టే ఫుడ్కి ఆ వెల్లుల్లిపాయలు కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఫుడ్స్ పెడుతుంది మమ్మీ, దానివల్ల మిల్క్ ఓవర్ఫ్లో అయ్యేది. అప్పుడు నేను ఏం చేసేదాన్ని, మీకు చాలా వియర్డ్గా అనిపించవచ్చు, అప్పుడు నైటీలో ఏం చేసేదాన్ని అంటే, నేను టవల్ ఉంటుంది కదా, టవల్ లోపల పెట్టుకునేదాన్ని, అంత ఓవర్ఫ్లో అయ్యేది మిల్క్. సో ఓవర్ఫ్లో అవుతుందని కూడా చెప్పకూడదు అనమాట మనం వేరే వాళ్ళకి, ఎందుకంటే అది దిష్టి తగులుతుంది, అలా చెప్పకూడదు, పాలు అలా ఇదవుతున్నాయి అని చెప్పేసి అని అంటుంటారు. బట్ నేను ఏదో చెప్తున్నాను, ఎందుకు షేర్ చేస్తున్నామో తెలియట్లేదు నాకు కూడా. ఇవేంటంటే మనం ఇన్నర్కి పెట్టేసుకోవచ్చు. ఇన్నర్కి పెట్టేసుకుంటే మనకి ఓవర్ఫ్లో, ఇప్పుడు మనం శానిటరీ ప్యాడ్స్ ఎలా అయితే పెట్టుకుంటాం ఓవర్ఫ్లోకి, అలాగే యూజ్ అవుతాయి అనమాట. సో అందువల్ల డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్ తీసుకున్నా. మ్యాక్సిమం హాస్పిటల్లో కాకపోయినా నాకు ఇంట్లోకి అయినా సరే యూజ్ అవుతాయి అనుకుంటున్నాను తర్వాత అందుకని తీసుకున్నాను. తర్వాత ఇదొకటి యాప్రిన్ అనమాట, ఫీడింగ్ యాప్రిన్. ఇది ఫీడింగ్ చేసేటప్పుడు జస్ట్ మనం ఇలా పెట్టేసుకొని బేబీని ఫీడ్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది హాస్పిటల్లోకనే కాదు, బయట కూడా యూజ్ చేయడానికి. ఎలాగైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు మనం బేబీని ఆకలితో ఉంచలేం కదా, అందువల్ల వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి యాప్రిన్ తీసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఈ క్లాత్ తీసుకున్నా. క్లాత్ అంటే ఇది మనము బేబీని పడుకోబెట్టడానికి కానీ, లేకపోతే ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఉంటుంది కదా, సో అందుకని ఇది తీసుకున్నాను. ఇది బేబీ క్యారియర్ అలా టవల్లా ఉంటుంది కదా, అదనమాట. సో ఇలాగా దీనికి ఏంటంటే ఇలా బెల్ట్ ఇస్తారు. ఈ బెల్ట్ ఏంటంటే మనం ర్యాప్ చేయడానికి, బేబీని ర్యాప్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది అండ్ దాని తర్వాత నాప్కిన్స్ తీసుకున్నా బేబీ కోసం అని చెప్పి, ఒక 4 నాప్కిన్స్. ఇది మొత్తం కిట్ వస్తుంది, బట్ నేనైతే ఒక 4 నాప్కిన్స్ మాత్రమే తీసుకున్నాను. ఇవి కూడా అన్నీ ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా నేను మనం చూపించాను బ్లాగ్లో, మొత్తం వాష్ చేసి నీట్గా చిన్న డెటాల్ అండ్ బేబీ లిక్విడ్, డిటర్జెంట్ లిక్విడ్ బేబీకి సపరేట్గా తీసుకున్నాను. ఎందుకంటే మన లిక్విడ్ వేస్తే ఏంటంటే కొంచెం హార్ష్ వస్తుంది క్లాత్స్, అందువల్ల నేను బేబీ లిక్విడ్తోనే మొత్తం వాష్ చేసి డ్రై చేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత మస్లిన్ క్లాత్స్ పెట్టుకున్నా బేబీకి యూజ్ చేయడానికి, బేబీని పడుకోబెట్టడానికి కానీ, లేదంటే బేబీకి బెడ్షీట్ లాగా యూజ్ చేయడానికి మస్లిన్ క్లాత్స్ అనమాట ఇవి. సో పెద్దవి వస్తాయి ఆల్మోస్ట్. సో ఇవి తీసుకున్నాను పడుకోబెట్టడానికి. కొంచెం మెత్తగా మస్లిన్ క్లాత్ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. దాని తర్వాత బేబీకి వెట్ వైప్స్ తీసుకున్నా మీబీ బ్రాండ్ నుంచి. ఇది మొత్తం 3 సెట్ వస్తుంది, నేనైతే ఒకటే సరిపోతుంది అని చెప్పేసి ఒకటే తీసుకున్నాను ఫర్ హాస్పిటల్ అనమాట. ఇవి వచ్చేసి బేబీ క్లాత్స్ అనమాట. ఇవన్నీ నేను పెట్టదలుచుకోలేదు, జస్ట్ కాకపోతే నేను ఏం చేశాను, వాష్ చేసిన తర్వాత బ్యాగ్లో అలా పెట్టేశాను, అందువల్ల ఇలా చూపిస్తున్నాను అంతే. ఇందులో నేను ఒక 2-3 బ్యాగ్స్, ఈ డంగరీస్ ఒకటి, లేకపోతే జుబ్బాలో ఒక 2 అలా పెడతాను అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 డేసే కాబట్టి ఇన్ని క్లాత్స్ అవసరం లేదు, బట్ ఇంటికి వచ్చాక మాత్రం ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఈ అదేంటి ట్రావెలింగ్ సోప్ ఒకటి తీసుకున్నాను, అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ దేనికైనా ఇది కొంచెం క్యూట్గా బాగుంటుంది అనమాట. గబుక్కని హ్యాండ్ వాష్ చేయడానికి కానీ, లేకపోతే హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, చెయ్యరని నన్ను, బట్ జస్ట్ ఇన్ కేస్ అని చెప్పేసి పెట్టాను అనమాట. దాని తర్వాత ఈ క్యాప్ ఒకటి అండ్ ఆల్సో వీటిని మిటెన్స్ ఉంటాయి కదా కాలికి చేతులకి బేబీకి, అవి తీసుకున్నాను. ఇది ఒక్కటే వాష్ చేశాను, మిగతావి ఇంకా 2 ఉన్నాయి, అవి ఇంకా నేను వాష్ చేయలే. ఇవి హాస్పిటల్ పట్టుకెళ్దామని ఇవే వాష్ చేశాను, తర్వాత ఇవి లీజర్గా వాష్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. తర్వాత ఇదొకటి తీసుకున్నాను. ఇదేంటంటే మనం ఫీడింగ్ స్పూన్ ఉన్నదనమాట, దీనికి పేరు కరెక్ట్గా నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు.
ఫీడింగ్ స్పూన్, ఫీడింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కనుక మిల్క్ వెంటనే ప్రొడ్యూస్ అవ్వకపోతే కనుక ఇది యూజ్ అవుతుంది కదా. ఇది నేను స్టెరిలైజ్ చేయాలి. ఇది అసలు నేను ఓపెన్ చేసిన తర్వాత అసలు ఏం టచ్ చేయలేదు. ఇది జస్ట్ ఎలా ఓపెన్ చేస్తే స్పూన్ వచ్చింది. జస్ట్ ఇన్ కేస్ మిల్క్ కనుక రాకపోతే వెంటనే బేబీ కొంచెం వెంటనే ఫీడ్ చేస్తారు కాబట్టి, సో ఇందులో ఏమైనా మిల్క్ వేసి ఫీడ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి, ఇది ఫుడ్ గ్రేడ్ మెటీరియలే, సిలికాన్ మెటీరియలే, అందువల్ల ఇది తీసుకున్నాను. సో ఇది తర్వాతకైనా సరే ఫ్రూట్ పల్ప్స్ కానీ ఏదైనా చెప్పాను కదా, ఇప్పుడు కానీ కాదు తర్వాత కూడా యూజ్ అయ్యేలాగే ప్రతి ప్రోడక్ట్ తీసుకున్నాను. సో ఇది నేను బాగా స్టెరిలైజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇదొకటి తీసుకున్నా. ఇదేంటంటే హ్యాండ్ బ్యాగ్కి తగిలించుకుంటాం. ఇది జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ట్రాష్ బ్యాగ్ అనమాట, మినీ ట్రాష్ బ్యాగ్. ఇది బేబీకి సంబంధించినవి ఏవైనా మనం వేస్ట్ ఉంటుంది కదా, లైక్ కొంచెం వామిట్ ఏమైనా చేసినా లేదంటే పాటీ చేసినా ఇది మనము హ్యాండ్ బ్యాగ్ ఇలా తగిలించేసుకొని ఇందులో డిస్పోజబుల్ బ్యాగ్స్ ఉంటాయి, ఇలా కవర్స్. నాకు 2 కిట్లా వచ్చిందనమాట. ఇది నేను మీషోలో పర్చేస్ చేసి హ్యాండ్ బ్యాగ్ తగిలించేసుకుంటే మనకి అవి డైపర్ తీసిన వెంటనే ఈ కవర్లో పెట్టి డస్ట్బిన్లో పడేయడానికి బెటర్ ఉంటుంది అనమాట. ఇలాంటివి సో మెస్ లేకుండా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. అండ్ దాని తర్వాత బేబీ కాజల్ ఒకటి తీసుకున్నా. ఇది యాక్చువల్గా హాస్పిటల్లోకి అవసరం లేదు, బట్ ఇంటికి వచ్చాక మాత్రం కంపల్సరీ ఉండాలి. దిష్టి చుక్క అవన్నీ పెడతాం కదా. కార్టుకి అయితే నేను మమ్మీ కార్టుకి అది అన్నీ పెడుతుంది, కాకపోతే నేను ఈసారి ఇంకో కార్టుకు ప్రిఫర్ చేయకూడదు అనుకుంటున్నాను. చూడాలి, బట్ కుదరదు. అన్నీ చేస్తారు. సో ఇది వచ్చేసి హెర్బల్ అనమాట. ఫార్మ్స్ అండ్ హెర్బ్స్ బొటానికల్స్ హెర్బల్ కాజల్ స్టిక్ అనమాట. ఇది ఏంటంటే నేను ఇంకా చెయ్యి పెట్టకూడదని చెప్పి స్టిక్ తీసుకున్నా. ఇందులోనే మనకి నార్మల్ కాజల్ కూడా ఉంటుంది, ఆర్ పెన్సిల్ కూడా ఉంటుంది. పెన్సిల్ మనం బేబీకి పెట్టలేము కాబట్టి ఇది ఏంటంటే మనం ఇలా ట్విస్ట్ చేసుకోవచ్చు. మనం ఇంక చేయి పెట్టకూడదు, ఎందుకంటే మనం చేతితో ఇలా పెట్టేసరికి ఏంటంటే మన చేతికి కారం తగలచ్చు, లేదంటే జర్మ్స్ ఉండొచ్చు, మన నెయిల్స్లో కూడా ఏదైనా డర్ట్ ఉండొచ్చు. ఇలా మనకి బేబీ సెన్సిటివ్ దాని మీద కొంచెం మండుతుంది కదా, బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. ఇది అనుకోండి జస్ట్ ఇలా మనం దిష్టి చుక్క పెట్టేయచ్చు, అందుకని ఇది తీసుకున్నాను. కానీ ఇది కొంచెం కాస్ట్లీది అనమాట. నాకు ఎందుకు ఇంత కాస్ట్లీది నాకు అర్థం కాలేదు. 395 రూపీస్ ఇది. నేను అమెజాన్లో పెట్టాను బేసిక్గా. ఏమో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టాను, చూడాలి తర్వాత ఏదైనా కొంచెం మంచిది మదర్స్ పర్స్ కానీ ఏమైనా వేరే బ్రాండ్స్, బేబీ బ్రాండ్స్ చాలా ఉన్నాయి కదా, దాన్ని బట్టి. ఇప్పుడు ఏంటంటే కొత్తలో కొంచెం మంచిది కొంటే బెటర్, అంటే హెర్బల్ది కదా. అండ్ ఆల్సో రివ్యూస్ కూడా చాలా ఎక్కువ చూశాను, అందువల్ల అది కొన్నాను అనమాట. తర్వాత ఇది తీసుకున్నా. యాక్చువల్గా నేను బేబీకి డైపర్స్ కంటే ఇలా క్లాత్ డైపర్స్ కొందామని ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే లంగోటాల్ టైపు ఇలాంటివి ఏమైనా తీసుకుందాం అనుకున్నాను. హాస్పిటల్లోకి జస్ట్ ఇది ఒక్కటే పెట్టా. ఇది యాక్చువల్గా 3 ప్యాక్ వస్తుంది. ఇది ఏంటంటే జస్ట్ మనం ఇలా పెట్టి మనం ఇది క్లాత్లో పెట్టాలి లోపల. ఇది పెడితే మనకి ఇది చాలా థిక్ మెటీరియల్ వస్తుంది. ఇది కూడా 3 వస్తాయి, ఇది కూడా 3 వస్తాయి అనమాట. ఒకటే తీసుకున్నాను నేను, హాస్పిటల్కి ఒకటి సరిపోద్ది. ఎందుకంటే మ్యాక్సిమం డైపర్ వేస్తారు పుట్టిన వెంటనే, మనం వద్దన్నా సరే తర్వాత యూజ్ అయ్యేలాగని చెప్పి. ఇది మనం పార్టీ చేసినా ఏం చేసినా ఇది తీసుకొని వాష్ చేసేసుకోవచ్చు. చూడాలి, నేను కూడా ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి ఎంతవరకు యూజ్ అనేది చూడాలి. మిట్టుగడకైతే నా కాలేజ్ యూనిఫామ్ కట్ చేయించి మమ్మీ లంగోటలు కుట్టించింది. బట్ ఈసారి ఏంటంటే లంగోటలు కూడా ఆన్లైన్లో పెడదామని చెప్పి చూస్తున్నాను, తర్వాత పెట్టుకుందాంలే అని. సో ఇలాగ బటన్స్ వస్తుంది. బేబీ సైజుకి తగ్గట్టు మనం ఇలా బటన్స్ పెట్టేసుకోవడమే, ఇలా మనం స్టిక్ చేసేసుకోవడమే అనమాట. సో క్లాత్ అయితే కొంచెం ర్యాష్ రాకుండా ఉంటాయి కదా, అందుకని ప్రిఫర్ చేశా. దాని తర్వాత పౌడర్ది తీసుకున్నాను. ఇది ఒకటి క్యూట్ది. అండ్ ఇది కూడా మ్యాక్సిమం పౌడర్స్ అలో చేయొద్దు అంటున్నారు చాలామంది, బట్ పౌడర్ అయితే మినిమం మనం రాస్తాం కాబట్టి. ఇదేంటంటే లోపల ఇలా పౌడర్ వేసేసుకొని ఇందులో కన్నం ఉంటుంది పౌడర్. దీంతో మనం జస్ట్ నార్మల్గా ఇలా గట్టిగా ఇలా కొట్టకుండా జస్ట్ స్మూత్గా అప్లై చేసి సరిపోద్ది. ఇంతకుముందు అయితే అంటే మా అక్క వాళ్ళ పిల్లల టైంలో అయితే మేము ఆ పౌడర్ పఫ్ ఉంటుంది, అది స్నానం చేయించిన తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు ఫుల్గా నేను రెడీ చేసేటప్పుడు అలా చేసేదాన్ని అనమాట. సో దానికన్నా బాగా మెరుగైన ప్రొడక్ట్స్ బాగా వచ్చేసాయి కదా, సో అవన్నీ ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు. వాటి వల్ల ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు అది గట్టిగా మనం కొట్టేసరికి వాటి దగ్గర ఆ పౌడర్ కూడా ముక్కులోకి వెళ్తుందట. ఇప్పుడు చాలా డాక్టర్స్ అందరూ అదే చెప్తున్నారు.
తర్వాత లాస్ట్ వచ్చేసి ఈ పౌచ్ పెట్టుకున్నాను. ఈ పౌచ్‌లో ఏంటంటే ఇది యాక్చువల్‌గా మేకప్ పౌచే. కాకపోతే బేబీకి సంబంధించినవి, నాకు సంబంధించినవి అన్నీ ఇందులో పెట్టేసాననమాట. ఫస్ట్‌ది వచ్చేసి వెట్ వైప్స్ తీసుకున్నాను నా గురించి. అండ్ దాని తర్వాత బేబీకి డైపర్ క్రీమ్, డైపర్ ర్యాష్ క్రీమ్ ఇది హిమాలయది. నేను యాక్చువల్‌గా ఏ బ్రాండ్ పర్టిక్యులర్‌గా నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. హిమాలయది ఆల్రెడీ నా దగ్గర ఉంది ఒక కిట్. అందుకని అది అలా పెట్టేసాననమాట. అండ్ బేబీకి సంబంధించి అయితే సోప్ ఒకటి అండ్ బాడీ లోషన్ ఒకటి హిమాలయ బ్రాండే తీసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్నాయని చెప్పి పెట్టానంతే. తర్వాత నేను చూసుకొని ఏది మంచి బ్రాండో అది నేను ప్రిఫర్ చేసుకోవాలి. మసాజ్ ఆయిల్ ఒకటి, బేబీ షాంపూ ఒకటి. యాక్చువల్గా హాస్పిటల్కి ఇవన్నీ అవసరంలే, బై ఇన్ కేస్ అని చెప్పేసి పెట్టానంతే. హాస్పిటల్ అయితే అంతలాగా స్నానాలు అవన్నీ చేయించేయరు. ఇంటికి వచ్చిన తర్వాత చేయించుకుంటాం అన్నీ. అండ్ దాని తర్వాత ఒక పౌడర్, హిమాలయ కిట్ అనమాట ఇదంతా కూడా. అండ్ తర్వాత నాకు సంబంధించింది అయితే అవిను మాయిశ్చరైజర్ ఒకటి పెట్టాను. అండ్ ఫేస్ వాష్ ఒకటి, బోరోలిన్ మాయిశ్చరైజర్ ఒకటి, అండ్ ఎన్ఎంఎఫ్ లిప్ బామ్ ఒకటి, అండ్ ఒక డైలీ వేర్ లిప్స్టిక్, ఒక దువ్వెన, ఒక కాజల్, అంతే. ఇంకేం పెట్టలేదు. ఇంకా యాడ్ చేస్తానేమో తెలియాలి. నేనైతే ప్రస్తుతానికి మాస్క్ ఒకటి పెట్టుకోవాలి కంపల్సరీగా, బాడీ మాయిశ్చరైజర్ ఒకటి పెట్టుకోవాలి అంతే. అంతకుమించి ఇంకా మేకప్ ఏం పెట్టదలుచుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బేబీని డిశ్చార్జ్ చేసేటప్పుడు డిశ్చార్జ్ డ్రెస్ ఒకటి పెట్టుకోవాలి, ఫుట్వేర్ ఒకటి పెట్టుకోవాలి, అంటే బాత్రూమ్ చెప్పల్స్లా ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి అంతే అనుకుంటున్నాను. ఇంకేం పెట్టాలి ఇంకా. ఇవి కాకుండా ఇంకా బ్రష్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇవే. సో హాస్పిటల్ బ్యాగ్ అయితే ఇది. నేను ఇందులో మళ్ళీ ఇప్పుడు నేనైతే బ్యాగ్లో ఫస్ట్ పెట్టేసా, మొత్తాన్ని మళ్ళీ పెట్టేశాను. అండ్ సాక్స్లు పెట్టుకోవాలి, స్వెటర్ కూడా పెట్టుకోవాలి. చెవుల్లోకి కాటన్ పెట్టుకోవాలి. ఇంకా బోల్డ్. మమ్మీ వచ్చిన తర్వాత ఇంకా చూసి ఇంకా మమ్మీ కొన్ని యాడ్ ఆన్స్ చేస్తుంది 2-3 డేస్కి. కాబట్టి ప్రవీణ్ అటు ఇటు తిరుగుతారు కాబట్టి ఇన్ కేస్ ఏమైనా కావాలన్నా ఏమైనా తక్కువైనా సరే తను తీసుకొస్తారు. సో అది ఇది ప్రాబ్లం లేదు. కాకపోతే నేను ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నానంటే నేను అప్పుడు ఆ పరిస్థితిలో ఎలా ఉంటానో ఏంటో అని నాకు తెలియదు కాబట్టి జస్ట్ ఇన్ కేస్ లాగా ఇవన్నీ కొంచెం హ్యాండీగా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఇవన్నీ పెట్టుకున్నా. సో ఇందులో ఏమైనా తక్కువగా అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి, అక్క ఇది మీరు పెట్టుకోలేదంటే నేను అది యాడ్ చేసుకుని నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ చేసి ఉండొచ్చు కదా. మాస్క్ అయితే కంపల్సరీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అంతకుమించి అవసరం లేదు అనుకుంటున్నాను, చూడాలి మరి. సో నాకు కూడా కరెక్ట్గా తెలియట్లేదు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి నేను మిగతా వాళ్ళు పెట్టుకునే వాటి బట్టే నేను ఇవి అన్నీ ఏర్పాటు చేసుకున్నాను అనమాట. సో హాస్పిటల్ బ్యాగ్ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సీరియస్లీ మీరు ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే, ఇన్ కేస్ మీరు డెలివరీ అయినా మీకు ఉంటుంది కదా, మీకు తెలుస్తుంది కదా రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళకి. సో అండ్ వీటితో పాటు నా ఫైల్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. నా ఆధార్ కార్డ్ ఇవన్నీ కామన్ ఉంటాయి, అవి ప్రవీణ్ క్యారీ చేస్తారు. సో అవి ఏమైనా ఉంటే నాకు సజెషన్స్ చెప్పండి, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ నేనైతే చాలా ఎక్సైటింగ్తో పాటు టెన్షన్గా కూడా ఉన్నా. మొన్న చాలా మంచి కామెంట్స్ చేశారు అందరూ కూడా, టెన్షన్ పడొద్దు అది ఇది అని చెప్పి. సో ఎంత అనుకున్నా సరే చిన్న టెన్షన్ ఉంటుంది. అండ్ ఇంకొక టెన్షన్ ఏంటంటే ఎవరు పుడతారు అనేది, బేబీ బాయా బేబీ గర్ల్ అనేది టెన్షన్ అనమాట. చిన్న హింట్ తెలిసినా బాగుండేది, అంత టెన్షన్ ఉండేది కాదు. బట్ చిన్న హింట్ కూడా అసలు మాకు తెలియలేదు బేబీ గర్ల్ బేబీ బాయ్ అని. సో దాన్ని బట్టి చూడాలన్నమాట. సో ఫింగర్ క్రాస్డ్ లాగే ఉంది 2-3 డేస్ కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై, టేక్ కేర్, హ్యావ్ అ గ్రేట్ డే, టాటా.